వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ఉమా శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే అమ్మ. సార్, ప్రజెంట్ మనం చూస్తుంటే చాలా మందిలో ఫైల్స్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి. అసలు ఇవి రావడానికి కారణాలు ఏంటి? ఇవి వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆయుర్వేదిక్ లో ఇది మొత్తగా పోవటానికి మనకి పరిష్కార మార్గాలు అనేవి అసలు ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఇది అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో ఎక్కువ మంది ఈ సమస్యతోటి బాధపడుతున్నారు. అవును సార్. ముందు ఏమైంది అంటే ఈ పైల్స్ రావటం వల్ల కొంతమంది ముందు కొంతకాలం చెప్పుకోవడానికి సిగ్గుపడి కూడా డాక్టర్ కాడికి వెళ్ళారు. అంటే ఒక సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ పోయే వరకు, అంటే బాగా ఇబ్బంది వచ్చే వరకు కూడా కొంచెం డాక్టర్ చెప్పుకోవాలంటే సిగ్గుపడుతున్న సమాజం మనది, కొంచెం ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్. సో ఇది ముఖ్యంగా పైల్స్ అనేది మనం తెలుగులో ఆయుర్వేదంలో అర్షమొల్లలు అంటాం, తెలుగులో అయితే అర్షస్సు అంటారు సంస్కృతంలో. అరివత్ అంటే అది దాని పేరే సంస్కృతంలో ఏమో అర్షస్సు అని ఎందుకన్నారంటే అరివత్ అంటే అరి అంటే శత్రువు మనల్ని ఏ విధంగా అయితే బాధ పెడతాడో ఈ జబ్బు మనల్ని అంత బాధ పెడుతుంది అనే విషయాన్ని ఆ పేరులోనే ఆయుర్వేద శాస్త్రజ్ఞులు పెట్టారు, అర్షస్ అని. సో దీన్ని అర్షస్సుగా అంటాము. ఇది ముఖ్యంగా ఏర్పడటానికి గల కారణం కాన్స్టిపేషన్, మలబద్ధత. సరైన విరేచనం, సుఖ విరేచనం రోజు ఎప్పుడైతే జరగదో వారికి ఈ విధమైన కాన్స్టిపేషన్ ఏర్పడి, కాన్స్టిపేషన్ ద్వారా అర్షస్సు అంటే మనం అనుకునే ఈ పైల్స్ అనే ఒక వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందమ్మా. ఆయుర్వేదం ప్రకారం ఈ పైల్స్ అనేవి రెండు రకాలు, ముఖ్యంగా ఎక్స్టర్నల్ పైల్స్, ఇంటర్నల్ పైల్స్. అంటే కొంచెం బయటికి ఒక మాంసం కండలాగా వచ్చేది, రెండోది పేగు లోపలనే ఒక కండరం లాగా పెరిగేది. అంటే వాటి ఉండే స్థానాన్ని బట్టి రెండు రకాలు, ఎక్స్టర్నల్ పైల్స్, ఇంటర్నల్ పైల్స్. ఇంకోటి రకం ఏంటంటే బ్లీడింగ్ అండ్ నాన్ బ్లీడింగ్. అంటే కొంతమందికి పైల్స్ ప్రాబ్లంలో రక్తస్రావం ఉంటుంది. అంటే విరేచనానికి వెళ్ళే ముందు కానీ, విరేచనం తోటి కానీ, విరేచనం తర్వాత కానీ రక్తం పడుతుంది. సో మనం దాన్ని 2 కేటగిరీస్ చేస్తాం. అంటే ఒకటి బ్లీడింగ్ పైల్స్, అంటే రక్తం ప్రసారం ఉండేవి, రక్తం వచ్చే పైల్స్. రెండోది నొప్పి ఉంటుంది, వాపు ఉంటుంది, కానీ బ్లీడింగ్ ఉండదు, రక్తం రాదు. సో అది నాన్ బ్లీడింగ్ పైల్స్. ఈ విధంగా పైల్స్ని మనం ఒక స్థూలంగా ఎక్స్టర్నల్, ఇంటర్నల్, బ్లీడింగ్, నాన్ బ్లీడింగ్ అనే ఒక స్థూలంగా ఒక మనకు చెప్పబడ్డాయి, ఎవరైనా అలోపతిలోనే ఆయుర్వేదం అనే ఇదే. సో ముఖ్యమైన కారణం కాన్స్టిపేషన్. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనం చేస్తున్న జాబ్స్ వల్ల కానివ్వండి, కంప్యూటర్స్ వీటి వల్ల కానివ్వండి, ఎక్కువసేపు కూర్చోవటం, అంటే కంటిన్యూస్గా లేవకుండా గంటల కొద్ది 6 నుంచి 8 గంటలు 12 గంటలు కూడా హార్డ్ సీట్, అంటే మనం ఎక్కువ ప్లాస్టిక్ చైర్స్ వాడుతున్నారు ఇప్పుడు. ఆ చైర్లో కూడా ఒకే చైర్లో కొన్ని గంటల పాటు కదలకుండా కూర్చోవడం వల్ల కూడా కింద మనకు యానల్ రీజియన్లో ఒత్తిడి ఏర్పడి అక్కడ ఒక రక్త ప్రసారం, ఫ్లెక్సెస్ అని ఉంటాయి, రక్త ప్రసారం, అక్కడ ఉన్న రక్త ప్రసారం వచ్చే ఇబ్బందులలో కూడా ఈ పైల్స్ అనే వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది. రెండు, మనకు ఇప్పుడున్న ఈ యువత సరిగ్గా వాటర్ తాగట్లేరమ్మా. ముఖ్యంగా వాటర్ ఇంటేక్ లేదు. అంటే భోజనం చేసినప్పుడు ఒక 1/2 గ్లాస్ నీళ్ళు తాగితే మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసినప్పుడే, అలా కాదు. మనం రోజుకు ఒక 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. ఈ నీరు తాగటం వల్ల ఏమవుతుంది, మనం తీసుకున్న ఆహారము జీర్ణక్రియ సరిగా జరుగుతుంది. పేగులల్లో మనం తీసుకున్న ఆహారం పెరిస్టాలిక్ మూమెంట్స్ అంటారమ్మ. అంటే మన పేగులు నిరంతరం కదులుతూ ఉంటాయి పైనుంచి కిందికి. ఈ కదలికలు ప్రాపర్గా ఉన్నట్లయితే మనం తీసుకున్న ఆహారం జీర్ణమై మృదువైన మలం ఏర్పడుతుంది. మనం నీరు తాగకపోవటం వల్ల మలం అనేది కఠినంగా వస్తుంది, అంటే గట్టిగా ఏర్పడుతుంది. ఈ గట్టిగా ఏర్పడటం వల్ల, కాన్స్టిపేషన్ వల్ల గట్టిగా ఏర్పడటం వల్ల మన యానస్ రీజియన్లో ఉన్న రక్తనాళాలు మీద ఒత్తిడి ఏర్పడి అక్కడ ఉన్న కండ పెరగటం జరుగుతుంది, అంటే కొంచెం లావుగా మారిపోతుంది. ఇంకా ఒత్తిడి ఎప్పుడైతే ఎక్కువ ఆ రక్తనాళాలు చిట్లిపోతాయో అప్పుడు మనకు బ్లీడింగ్ పైల్స్ అంటాం. సో రక్తం గారటం. అయితే కొంతమంది ఏంటంటే చిన్నగా నొప్పి ఉన్నప్పుడు రారు డాక్టర్ కాడికి సిగ్గుపడి, ఈ రక్తం కూడా 1-2 రోజులు కారినా రారు, లెక్క చేయరు. ఒక పరిస్థితి చేయి దాటిపోయినాక, అంటే ఇక రోజు ఎక్కువ కారుతున్నప్పుడు, ఎక్కువ బ్లడ్ వస్తున్నప్పుడు మాత్రం వీళ్ళు డాక్టర్ని సంప్రదిస్తారు. ఈ పైల్స్ రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి మనం అనేది మన అందరిలో ఉండే ఒక మొదటి ప్రశ్న. మన మిత్రుడు బాధపడుతున్నబో ఇది నాకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అట్లా మనలో మనం క్వశ్చన్ చేసుకుంటే ముఖ్యమైన కారణం ఏం లేదు, మనం ఆహారం, సాత్విక ఆహారం తీసుకోవాలి. అంటే ఈ మధ్యకాలంలో ఇండియాలో, ఇన్ పర్టికులర్ మన హైదరాబాద్లో మాంసాహారం విపరీతంగా అయిపోయింది. మొన్న సర్వేలో కూడా మనం చూసినాం, ఏపీ అండ్ తెలంగాణ 99% మాంసం తినేవాళ్ళే అని సర్వేలు చెప్పినాయి. సో మాంసాహారం కూడా ఇండైరెక్ట్గా మనకు పైల్స్ రావడానికి గల ముఖ్య కారణం అమ్మ. నీరు తగ్గిపోయింది, మాంసాహారం ఎక్కువైపోయింది. తర్వాత జంకుడ్ ఫుడ్స్, మసాలాలు, జంకుడ్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు, ప్రతి చోట మాంసాహారము. తర్వాత ఈ మధ్య కూడా
ఎక్కువ బయట ఆహారం తింటున్నారు. అవును అంటే భార్యాభర్తలు ఉద్యోగం వల్ల కానివ్వండి, వారికి ఉండే టైం లేకుండా, అంటే మనం ఇద్దరం పావు కిలో ఏం వండుకుంటాం, ఓ 2 కర్రీలు తెచ్చేసుకుంటే అయిపోయిద్ది అనే కాన్సెప్ట్ వచ్చేసింది అందరిలో. సో అటువంటి ఆహారం, బయట ఆహారం తినటం వల్ల కూడా మన జీర్ణశక్తి అనేది దెబ్బతిని విరేచనం సాఫీగా రాక కాన్స్టిపేషన్ ఏర్పడి, ముఖ్యంగా ఆ యానల్ రీజన్ ప్లెక్సస్ మీద ఒత్తిడి ఏర్పడి ఈ పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఏదో ఒక పైల్స్ వచ్చినాయి, నెక్స్ట్ ఏం చేయాలి మనం? పైల్స్కు వచ్చినాయి అంటే ముఖ్యంగా ముందుగా మనకు కాన్స్టిపేషన్, మలబద్ధత ఉందా అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకొని ఆ మలబద్ధత పోవటం కోసం మనం ఏం చేయాలి అంటే, ఇందాక చెప్పుకున్నట్టుగా వాటర్ ఎక్కువ తాగాలి, మసాలా ఫుడ్స్, మాంసాహారం తగ్గించుకోవాలి. ఇంకోటి ఏమైందంటే ఈ మధ్య మనం ఫ్రూట్స్ తినట్లే, ఎవ్వరు కూడా యువత ఫ్రూట్ జ్యూసులు తాగుతున్నారు కానీ ఫ్రూట్స్ తినట్లేరు. సో ఇప్పుడు మనకు ఒక చిన్న బత్తాయి పండే ఉంది, ఈ కమల అంటే ఇవన్నీ ఉన్నాయి పళ్ళు. పండు రసం తాగిన దానికంటే కూడా పండు పూర్తిగా తిన్నట్టయితే మనకు దాంట్లో ఉండే పండు తొనలు మొత్తం తిన్నప్పుడు వచ్చే ఏదైతే ఉంటుందో పీచు పదార్థం, సో ఆ పీచు పదార్థం అనేది లేకుండా మనం ఓన్లీ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని జ్యూసులు తాగుతున్నాం. జ్యూస్ ఈజ్ నథింగ్ బట్ వాటర్ కంటెంట్. సో ఫ్రూట్ నుంచి ఉండే గుణాలు రావచ్చు కానీ మనం పీచు పదార్థాన్ని పారేస్తున్నాం. సో ఎక్కువ పీచు పదార్థం తీసుకోవడం వల్ల కూడా మనకు కాన్స్టిపేషన్ ఏర్పడకుండా ఉంటుంది. ఇంకా ఒకటి ఏంటంటే, కాన్స్టిపేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉదయం లేవంగానే కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక సగం నిమ్మకాయ పిండుకొని తాగినట్లయితే మోషన్ ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా అని చెప్పి 24 గంటలు వేడి నీళ్ళు తాగొద్దండి. ఈ మధ్య మనం కోవిడ్ తర్వాత మనం ఆ హాస్పిటల్లో చూస్తున్నాం, అల్సర్స్ అవి వస్తున్నారు. ఆ వేడి నీళ్ళు కూడా విపరీతమైన వేడి నీళ్ళు తాగడం వల్ల మళ్ళీ పేగులకు పుళ్ళు పడి అల్సర్ లాగా మారుస్తున్నారు. అట్లా కాకుండా మనం ముఖ్యంగా కొంచెం గోరువెచ్చటి నీళ్ళు ఉదయం పూట మాత్రమే, ఒకసారి చాలు. మన వాతావరణ పరిస్థితులకు, హైదరాబాద్ పరిసర తెలంగాణ వాతావరణ పరిస్థితులకు మనం రోజంతా 24 గంటలు వేడి నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు. రోజు ఉదయం పూట ఒక్కసారి ఒక వేడి నీళ్ళు, ఇంకా కొంచెం ఇబ్బంది ఏమైనా ఉంటే అయితే నిమ్మరసం తాగినట్టయితే వారికి ఫ్రీ మోషన్ అవుతుంది. ఇంకా కూడా అవ్వట్లేదంటే ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. మనం సింపుల్గా చెప్పాలనుకుంటే త్రిఫలా చూర్ణం అని ఉంటుంది, మనకి ఎక్కడైనా ఏ షాపులైనా దొరుకుతుంది. త్రిఫలా చూర్ణం. త్రిఫలాలు అంటే ఏం లేదమ్మా, తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ, ఈ 3 ఔషధాలు, 3 పళ్ళే. ఉసిరి, తానికాయ, కరక్కాయ అంటే కూడా అందరికీ మనకు తెలిసిందే. ఇదంతా ఈ 3 పౌడర్లను సమానంగా, అంటే అన్నీ కూడా సమానంగా, అంటే ఒక 50 గ్రాములు కలుపుకొని మనం తయారు చేసుకున్నా సరే, అనేక రకాల కంపెనీలు ఈ రోజుల్లో మనకు త్రిఫలా చూర్ణం దొరుకుతుంది. సింపుల్గా త్రిఫలా చూర్ణం బెడ్ టైం అంటే పడుకునే ముందు ఒక చెంచా త్రిఫలా చూర్ణం ఒక కప్పు వేడి నీళ్ళలో వేసుకొని తాగినట్టయితే మృదువుగా మనకు మరుసటి రోజు విరేచనం సాఫీగా అవుతుంది. ఇది రోజు తాగాల్సిన అవసరం లేదు, వారానికి 1-2 సార్లు తాగినట్టయితే అవుతుంది. ఇంకా కాన్స్టిపేషన్ దీనికంటే కూడా ఈ త్రిఫలా చూర్ణం కూడా పనిచేయని పరిస్థితులలో ఉన్నాయి అనుకుంటే ఇంకా అనేక రకాలైన ఔషధాలు చెప్పండి. అందులో అభయారిష్ట అనేది ఉంటుంది ఒకటి, అభయారిష్ట. సో ఈ అభయారిష్ట అనేది ఉదయం సాయంత్రం ఒక 20 ml వాటర్, 20 ml సిరప్ కలుపుకొని తాగినట్టయితే వాళ్ళ ఇంటెస్టైనల్ మూమెంట్స్ ఏదైతే మనం ఇంతకుముందు అనుకున్నాం పెరిస్టాలిక్ మూమెంట్స్ అని, అవి రెగ్యులర్ అవటం వల్ల వారికి విరేచనం సాఫీగా జరుగుతుంది. ఎవరికైతే విరేచనం సాఫీగా ఉండి జీర్ణశక్తి మంచిగా ఉండి మలబద్ధత లేకుంటుంటుందో వాళ్ళ దగ్గరికి పైల్స్ అనే ప్రాబ్లం రాదు. కొంతమందిలో ఇంకొక డౌట్ కూడా ఉంది సార్, ఇంకొక సమస్య కూడా ఉంది. ఇది ఫైల్స్ వచ్చినప్పుడు వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నాం, మళ్ళీ మాకు స్టార్ట్ అయ్యి అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. ఆయుర్వేదిక్లో దీన్ని పూర్తిగా తగ్గించడానికి మనకి ఎలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయి? ఉందమ్మా, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. అంటే ఈ మధ్య మనం హైదరాబాద్లో కాదు చాలా చోట్ల మనం బస్ స్టాండ్లలో ఒక పోస్టర్ చూస్తుంటాం, పైల్సా రండి అని. సో వాళ్ళంతా కూడా ఆయుర్వేదం అని చెప్పుకుంటారు తప్ప క్వాలిఫైడ్ కారు. వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళ ఒక క్రూడ్ మెథడ్లో కట్ చేయటం దాన్ని, అంటే బయటికి అవపడిన ఏదైతే ఎక్స్ట్రా గ్రోత్ మొలక ఉందో, మాంసాంకురం ఉందో, దాన్ని క్రూడ్ పద్ధతిలో వాళ్ళు కట్ చేస్తారమ్మా. అట్లా కట్ చేయటం అనేది నిజంగా మనకి ఇప్పుడు వచ్చిన పైల్స్ని కట్ చేయటం అనేది లాస్ట్ రిసార్ట్. అదంటే లాస్ట్కి ఆ పని. ముందు కాన్స్టిపేషన్ తీసేసి లోకల్ సర్క్యులేషన్ పెంచి ఎక్కడైతే మనకు మాంసము వాపులాగా వచ్చిందో దాన్ని తగ్గించేదానికి అనేక పద్ధతులు ఉన్నాయి. ముందే ఆపరేషన్ అవసరం లేదు. యాక్చువల్గా మనం ఇవన్నీ పద్ధతులు ఆచరించినా కూడా తగ్గినప్పుడే ఆపరేషన్ కూడా ఆయుర్వేదిక్ వైద్యులు అని చెప్పుకుంటున్న రోడ్ల మీద, అంటే రోడ్డు పక్కన ఉండే చిన్న చిన్న క్లినిక్లు అటువంటివి కాకుండా మీరు క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీరు అన్నట్టు ఒక్కసారి ఆపరేషన్ చేస్తే మళ్ళీ రాదు. కాకపోతే ఇది ఏమవుతుందంటే మనకు ఆ యానల్ రింగ్ చుట్టూలా ఇప్పుడు మనకు ఒక ప్లేస్లో వచ్చింది అంటే మనం దాన్ని ఎట్లా చూస్తామంటే ఒక వాచ్లా 12 o'clock 1, 2, 3 ఈ ముండ్లు ఏ విధంగా అయితే నెంబర్స్ ఉంటాయో 1 o'clock పొజిషన్ అంటే ఒక వాచ్లా ఒకటో నెంబర్ ఎక్కడ ఉందో అక్కడ పైల్స్ వచ్చింది అనుకో, మనం దాన్ని కట్ చేసినాం. కానీ ఇంకో 6వ నెంబర్ కాడనో 9వ నెంబర్ కాడనో ఆ పక్కన రాకూడదని లేదు. సో మనం ఒకసారి ఆపరేషన్ చేసినాక
మన దినచర్యను మార్చుకొని ఆహార విధానాలు మార్చుకొని మనకు విరేచనం సాఫీగా ఉండేట్టు చూసుకుంటే మళ్ళీ రాదు. ఇంకోటి తెలిసి తెలవని ఆయుర్వేద వైద్యులు కొంతమంది అంటే పూర్తిగా ఆయుర్వేదం చదివిన వాళ్ళు కాకుండా ఏదో వంశపారంపర్య కొంతమంది వాళ్ళ వంశపారంపర్యంగా నేర్చుకుంటారు. అందరికీ ఆ స్కిల్ ఉండకపోవచ్చు, తండ్రికి ఉన్న స్కిల్ కొడుకు రాకపోవచ్చు నేర్చుకున్న విధానంలో. దానివల్ల కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సార్ మనకి మామూలుగా ఆపరేషన్ చేపించుకున్నాము, మాకు డబ్బులు ఎక్కువైపోయినాయి అని చెప్పేసి కొంతమంది మళ్ళీ ఆపరేషన్ అంటే భయపడే వాళ్ళు ఉంటారు. అసలు ఆయుర్వేదిక్‌లో మనం ఈ ఫైల్స్‌కి ఎంత ఖర్చు అవుతుంది సార్ ఆపరేషన్ గాని ఈ విధంగా చేపించుకున్నప్పుడు? నిజంగా చెప్పాలంటే ఆయుర్వేదిక్‌లా పైల్స్ ప్రాబ్లమ్ తోటి వచ్చిన వ్యక్తులకు 70% మందికి మనం ఆపరేషన్ అవసరం లేదు. ఓకే సార్. వాళ్ళ డైలీ మూవ్‌మెంటు, డైలీ పద్ధతులు మార్చటము, విరేచనం సాఫీగా వచ్చే మందులతోటి తగ్గిపోతాయి. ఒక 30% 100కి ఒక 30 మందికి ప్రాథమికంగా ఆపరేషన్ అవసరం ఉంటే, మనకు ఆయుర్వేద పరంగా ఆపరేషన్‌కు ఇంత ఖర్చు అని ఏం లేదమ్మా యాక్చువల్‌గా. అది చిన్న ప్రొసీజరు. దానికి మనకు 10,000 నుంచి 5,000 నుంచి కూడా చేసేవాళ్ళు ఉన్నారు. కాకపోతే మనం క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి మాత్రం వెళ్ళాలి. అదైతే చాలా ముఖ్యం. లేదు మనకు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. ఆయుర్వేద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్రీగా జరిగిద్ది. అక్కడికి వెళ్ళినా కూడా చేపించుకోవచ్చు. థాంక్ యూ సార్. మంచిది.